ఓకే ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో ఏంటంటే పెన్షన్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. అంటే పీఎఫ్, పెన్షన్, రైతు భరోసా ఇలాంటివి నేను పెడుతుంటాను కదా! ఇప్పుడు ఏంటి అనంటే, మనము నెలకు 210 డిపాజిట్ చేస్తే చాలు ప్రతి నెల 5,000 పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం నుంచి అద్భుతమైన పథకం అని చెప్పొచ్చనమాట. దీని గురించి మనం క్లియర్‌గా వెళ్ళినట్టయితే పెన్షన్ స్కీమ్ ప్రతి నెల పెన్షన్ పొందేందుకు రకరకాల పథకాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్ స్కీమ్ ఎంతో ప్రజాదరణ పొందుతోంది. నెలకు కేవలం రూ. 210 డిపాజిట్ చేస్తే చాలు. మీరు ప్రతి నెల 5,000 వరకు పొందొచ్చు అనమాట. అయితే ఈ స్కీమ్ విధి విధానాలు ఏంటి అనేది, ఎవరు అర్హులు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి ప్రకారము మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయసు వరకు మాత్రమే పనిచేయగలరు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక వ్యక్తి గరిష్టంగా 60 సంవత్సరాల వయసు వరకు మాత్రమే పనిచేసి ఆదాయం సంపాదించగలరు. 60 సంవత్సరాలు దాటిన వారు ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి పింఛన్ అందిస్తారు. కానీ ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగులైతే 60 ఏళ్ల తర్వాత వారి నెలసరి జీతం ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఈ పరిస్థితిలో పదవీ విరమణ తర్వాత ప్రజలకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పింఛన్లను, పథకాలను అమల్లో ఉన్నాయి. అటువంటి పథకాలలో ఒకటి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ప్రతిరోజు రూ. 7 పెట్టుబడి పెట్టి నెలకు 5,000 పింఛన్ను ఎలా పొందొచ్చో చూద్దాం. ఇక అటల్ పెన్షన్ యోజన అనేది పౌరులు తమ పదవీ విరమణ జీవితాన్ని సురక్షితంగా గడపడానికి కేంద్ర ప్రభుత్వము అందించిన ఒక అద్భుతమైన పథకం. ఈ పథకం ప్రజలలో చాలా ప్రజాదరణ పొందింది. చాలా మంది ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. దీనికి కారణం ఈ పథకంలో ప్రతిరోజు 7 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు నెలకు 5,000 పెన్షన్ పొందొచ్చు. ఇక ఈ పథకం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ వృద్ధాప్యంలో 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకంలో ఒక వ్యక్తి తన పదవీ విరమణ వయస్సును పరిగణలోకి తీసుకొని ముందుగానే పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా పెట్టుబడి పెడితే ఆ వ్యక్తికి 60 ఏళ్ల తర్వాత పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటి అంటే, ఎంత ముందుగా పెట్టుబడి పెడితే పెట్టుబడికి అంత తక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. ఇక 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయసులో అటల్ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలనుకుందాం. ఈ పథకంలో అతను నెలకు 210 చెల్లించాలి. అంటే అతను రోజుకు రూ. 7 పెట్టుబడి పెట్టాలి. ఇలా నామమాత్రం ప్రీమియంతో 60 ఏళ్ల వయసు తర్వాత జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశాన్ని ఈ స్కీమ్ కల్పిస్తుంది. అయితే మీరు ఈ వయస్సును బట్టి నెల నెల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ నెలవారీ డిపాజిట్ 210 నుంచి మొదలవుతుంది. మీ వయసు పెరిగిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మాత్రం చేసుకుంటే, అంటే 46, 42 సంవత్సరాల వాళ్ళు చేసుకుంటే కనుక మనము నెలలో రూ. 210 కనుక డిపాజిట్ చేస్తే మన మలి వయసులో అంటే 60 తర్వాత మనకు 5,000 పెన్షన్ వస్తుందనేది ఇది అన్నమాట. ఈరోజు వీడియో ఎలా అనేది మీకు క్లియర్గా తెలుసుకున్నాము. మన దగ్గర డబ్బులు రూ. 7 రోజు తీసి మీరు ఒక డబ్బాలో వేసుకుంటే కనుక నెల మొత్తంలో రూ. 210 అవుతుంది. అప్పుడు ఆ రూ. 210 డిపాజిట్ చేస్తే ఈ స్కీమ్లో పెడితే మనకు నెలలో 5,000 వరకు పెన్షన్ లభిస్తుంది అన్నమాట. దీనికి సంబంధించిన వీడియో. అంటే ప్రైవేట్ సెక్టార్లో చేసే వాళ్ళకు 60 తర్వాత ఎలాంటి పెన్షన్ ఉండదు కాబట్టి ఈ పెన్షన్ అంటే ఈ పథకము, ఈ స్కీమ్ ఏపీవై అటల్ పింఛన్ యోజన అనేది చాలా బాగా ఉపయోగించుకుంటారని చెప్పేది ఈరోజు వీడియో అన్నమాట. వీడియోను వీలైనంత వరకు చాలా చిన్నగానే పెట్టేస్తున్నానండి. మీరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.